మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకొనున్నారని తెలుస్తుంది. అయితే టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి చాలామంది భక్తులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో అలా వస్తున్న భక్తులపై టీటీడీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని తనకు వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే సుదూర ప్రాంతాల నుండి ఆ కలియుగ దైవమైన శ్రీనివాసుని దర్శించుకోవాలని చాలామంది భక్తులు దేశ విదేశాల నుండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారైనా ఆ యొక్క కలియుగ దైవాన్ని కల్లారా చూసుకోవాలని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. అటువంటి భక్తులతో ఖచ్చితంగా అంకిత భావంతో ఉండాలి, వారిపైన మర్యాద భావంతో ఉండాలి. ఎటువంటి అమర్యాదకరమైన చర్యలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అటువంటి ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపు ఎంతమంది అయితే ఉన్నారో ఉద్యోగులు, అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులకి నేమ్ బ్యాడ్జ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే టీటీడీ ఉద్యోగులకు సంబంధించి దాదాపు పర్మనెంట్ ఉద్యోగులు దాదాపు 7,000కు పైగా ఉన్నారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు కూడా చాలామంది కూడా టీటీడీ దేవస్థానంలో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి విభాగంలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగులకి కూడా ఈ యొక్క నేమ్ బ్యాడ్జ్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదివరకు కూడా చాలా ఇబ్బందికరమైన చర్యలు ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించడం అనేది జరుగుతూ వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ రావడం పట్లనే ఈ యొక్క డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భక్తుల పట్ల అంకిత భావంతో మర్యాదపూర్వకంగా ఉండాలి. ఇటువంటి అసౌకర్యానికి కానీ లేదంటే భక్తుల్ని అమర్యాదకరంగా అసౌకర్యానికి కానీ గురి చేయకూడదని చెప్పి అటువంటి వారిపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలకు సంబంధించి చాలా మార్పులే చూసాము. ఇంతకుముందు కూడా తిరుమల ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకొని అంతకుముందు ఉన్న కల్తీ నెయ్యిని నిలుపుదల చేసేసి దాని ప్లేస్లో స్వచ్ఛమైన నందిని నెయ్యిని తీసుకొచ్చి తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తారు కనుక నందిని నెయ్యిని తీసుకొచ్చి ఒక లడ్డూని చేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి మార్పులు చాలా కూడా తిరుమలకి వచ్చాయి. అయితే మరోసారి కొత్త పాలక మండలి తిరుమలలో టీటీడీకి సంబంధించి ఏర్పడిన తర్వాత అందరూ కూడా పాలక మండలి సభ్యులందరూ కూడా మరోసారి కూడా సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 24న మరోసారి పాలక మండలి సభ్యులందరూ కూడా సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి కూడా టీటీడీకి వస్తున్న భక్తుల యొక్క సౌకర్యార్థము, అదేవిధంగా ఈ యొక్క నేమ్ బ్యాడ్జెట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులకి ఖచ్చితంగా నేమ్ బ్యాడ్జెట్ ఇవ్వాలనేది కూడా వారు ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నేమ్ బ్యాడ్జెట్ ద్వారా ఎవరైతే ఇలాంటి కార్యాలకు ఏదైతే దురుసుగా ప్రవర్తించడమో, అమర్యాదకరంగా ప్రవర్తించడమో ఇలాంటి విషయాలు కూడా ఒక నేమ్ బ్యాడ్జ్ ఉంటే వారి యొక్క పేరుని బట్టి ఆ ఉద్యోగుల్ని గుర్తించవచ్చు. కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సమావేశంలో భక్తుల యొక్క సౌకర్యార్థము చాలా విషయాల్ని కూడా వీరు విశ్లేషించే విధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పవిత్రమైన తిరుమలలో కూడా అన్యమతకు సంబంధించిన ఈ మధ్య కాలంలో చాలా ప్రచారాలు కానివ్వండి, లేదంటే అన్యమతానికి సంబంధించిన గుర్తులు కూడా చూసాము. దానికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునేటట్లు ఉందని కూడా మనకు తెలుస్తుంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.